మేము పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామం నుంచి వచ్చాము. నేను వాలంటీర్ని బ్రాహ్మణకోడూరు గ్రామానికి సంబంధించి. ఓకే, మీరు వాలంటీర్ గా పనిచేస్తున్నారా? అవును. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మరి వాళ్ళు ఈ సభలో మీకు సత్కారం అనేది చేస్తున్నారు కదా? చాలా సంతోషంగా ఉంది. ప్రతి వాలంటీర్కి సేవా దృక్పథంతో 5,000 గతంలో ఇచ్చేవాళ్ళు. అట్లానే సంవత్సరం ఈ 10-15 వేలకి 10,000 గతంలో ఇచ్చారు. సేవా మిత్రాకి, సేవారత్నాకి 20, సేవా వజ్రాకి 30,000. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి 15,000 పెంచారు. సేవా మిత్రకి, సేవారత్నకి 35 చేశాడు, సేవా వజ్రకి 45 చేశాడు. చాలా సంతోషంగా ఉంది మాకు. సో మీరు ఈ వాలంటీర్ పనిని ఎలా చేస్తున్నారు? చాలా సంతోషంగా. ప్రజలకి పథకాలు ఎలా అందిస్తున్నారు? వాళ్ళ క్యాస్ట్ ని బట్ట, వాళ్ళ వర్గాన్ని బట్ట, లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే పేద బడుగు బలహీన వర్గాలకి ఒక నవరత్నాలు అనే స్కీమ్స్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్క పథకానికి, ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఎలిజిబుల్ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఆగే ప్రసక్తే లేదు. ఆన్లైన్ విధానంలో డీబీటీ పద్ధతి ద్వారా వాళ్ళకి నేరుగా డబ్బులు పడిపోతాయి. వాలంటీర్ ద్వారా పడిపోతాయి. ఉద్యోగాలు ఎందుకు లేవు మేడం? వాలంటీర్ వ్యవస్థ సేవా దృక్పథంతోనైనా 2,50,000 ఉన్నాయి. గ్రామ సచివాలయానికి సంబంధించి 1,40,000 జాబులు తీశాడు. ఆరోగ్య వ్యవస్థలో ఏ స్టేట్లో లేని విధంగా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఉద్యోగాలు నర్సులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వెటర్నరీలు అయితేనేమి మన స్టేట్లో మొట్టమొదటి ఆరోగ్యానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో రకాలైన ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రజెంట్ డిఎస్సి కూడా వదిలేడు. ఇంకేం కావాలి? డెవలప్మెంట్ లేదంటున్నారు కదన్నా? ఏం డెవలప్మెంట్ లేదు మేడం. పేదవాడు బతకాలంటే ఎలా? పేదవాడికి 4 బిల్డింగ్లు ఉంటే సరిపోయిద్దా? పేదవాడు ఏంది? వాడి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇలాంటి ఇప్పుడు ఏం చేశారు? ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో అదే బడ్జెట్, ఈ ప్రభుత్వంలో కూడా అదే బడ్జెట్. కానీ ఇన్ని రకాలైన స్కీములు కానీ, ఇన్ని రకాలైన మంచి చెడు కానీ నేరుగా డీబీటీ ద్వారా జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసాడా? వేయలేదు. దీన్ని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు గ్రహించుకొని రాబోయే కాలంలో ఏప్రిల్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద గుర్తి విజయ పదంలో ఎగరేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మేము పల్నాడు జిల్లా నుంచి వచ్చాం మేడం. సో ఎందుకని వచ్చారు ఇంత దూరం? జగన్ గారి మీద అభిమానంతో ఆయన చేసి పేదవాళ్ళకి చేస్తున్న మంచి కోసం అది నిరూపించడం కోసం మేము ఇక్కడికి వచ్చాం మేడం. సో ఎలాంటి మంచి జరిగింది అసలు? జగన్ గారి వల్ల ఎలాంటి మంచి జరిగింది మేడం? ఈ రోజు ప్రతి కుటుంబంలోకి దళారు లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అమౌంట్. గుర్తుపెట్టుకోమని. ఎవరికి మేడం? జన్మభూమి కమిటీలు గాను వాళ్ళ అమ్మకి అక్క వాళ్ళకి వేసుకున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఈ మాట వాస్తవం కాదు. అది అబద్ధం అయితే మాత్రం ఎవరైనా వచ్చి రోడ్డు మీద వెళ్ళి చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వేస్తున్నారు. మేడం నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఒక ఎదవకి, ఒక సన్నాసికి ఒక సమాధానం చెబుతా. ఎస్టీ బీసీ ఒకప్పుడు ఏదైనా ఒక పథకం కావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా మండల ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా అర్హత ఉంటే చాలు వాలంటీర్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోరు కొట్టి మరి అమ్మ మీకు అర్హత ఉంది అని చెప్పి రాసిస్తున్నాడు. అది ఇది అబద్ధం. ఎవరు మేడం? జన్మభూమి వాళ్ళకి అలవాటు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేదుగా. వాళ్ళకి అలవాటు. వాళ్ళ పథకాలు వాళ్ళకి ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు, పార్టీ చూడలేదు, వర్గాలు చూడలేదు. అరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వమని చెప్పాడు. అది మేము సకాలంగా చేస్తున్నాం. నేను ఒక వాలంటీర్ చెప్తున్నా. ఈ నా ఏరియాలో కానీ మా ఊర్లో కానీ ఎవరికి కూడా పార్టీ చూడలేదు, కులం చూడలేదు. అరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. జగన్ గారు చేసినట్టు మంచి మా ఊర్లో మా కుటుంబాలకు కానీ మా గ్రామానికి కానీ అభివృద్ధి జరుగుతుంది. 5,000 కోసం పనిచేయట్లేదు మేడం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని చూసి, ఆయన చేసిన అభివృద్ధిని చూసి నేను నా కుటుంబం బాగుపడాలనుకుంటే నేను బయటకు వెళ్తే 20,000 10,000 శాలరీ ఇస్తాను మేడం. నేను అట్టనుకోవట్లేదు. కేవలం జగన్ గారు చేసినటువంటి మంచిని చూసి నేను వాలంటీర్గా పనిచేస్తా ఉన్నా. ఇచ్చే 5,000 కోసం అయితే మేము ఇంత దూరం రావు మేడం. చేసేది జగన్ గారు చేసినటువంటి తృప్తిగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి ఆయన వెంట మేము ఉంటాం. ఆయన కోసం మేము సిద్ధం. అసలు పవన్ కళ్యాణ్ ఆయన సీట్ అని గెలిచి మాట్లాడమను. ఒక వార్డు నెంబర్ గెలలేదు, ఒక సర్పంచ్ గా గెలలేదు, ఎమ్మెల్యే గెలలేదు.
అతను మా జగన్ గారి గురించి మాట్లాడేది ఫస్ట్ ఆయన ఒక వార్డు మెంబర్గా గెలిచి ఆయన స్థాయి నిరూపించుకోమని చెప్పండి.